పనీర్ కలాకంద్. సో కలాకంద్ అంటే ఏంటి? మామూలుగా స్వీట్ షాప్లో దొరుకుతుంది, పాలు విరక్కొట్టి అలా చేస్తారు. ఓకే, ఇదంతా అందరికీ తెలుసు. పనీర్ కలాకంద్ ఎలా చేయాలి నేర్చుకుందాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పనీర్ కలాకంద్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పనీర్ 1, పాలపొడి 1 కప్పు, పాలు 1 కప్పు, పటిక బెల్లం పొడి 1/2 కప్పు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, పిస్తా కొద్దిగా, తరిగిన బాదం కొద్దిగా, ఎండు రోజా రెబ్బలు కొద్దిగా. పనీర్ కలాకంద్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. చాలా చాలా సింపుల్గా అయ్యేటువంటి వంట అండి ఇది. పనీర్ అనగానే ఫస్ట్ మనకేంటి అంటే ప్రోటీన్, మంచి కాల్షియం, మంచి విటమిన్స్ ఉంటాయి. బోన్స్ స్ట్రెంథనింగ్కి చాలా బాగా సహాయం చేస్తుంది. సో శాకాహారం తీసుకునే వాళ్ళకి బెస్ట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ ఏది అంటే మనకు చెప్పేది పనీరు, సోయా, ఇవన్నీ మన ప్రథమ భాగంలో వస్తూ ఉంటాయి. సో పిల్లలకు కూడా చక్కగా మనకు పనీర్ పెట్టండి, వాళ్ళకు కూడా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా మంచిది. ఇది స్కిన్కి, హెయిర్కి చాలా హెల్ప్ చేస్తుంది. ఒక ఇన్నర్ స్కిన్ గ్లో అవ్వడానికి పనీర్ అనేది బాగా హెల్ప్ చేస్తుంది, పాల ప్రోడక్ట్ కాబట్టి. ఓకే, సో అటువంటి పనీర్తో మనం ఈరోజు కలాకంద్ తయారు చేసుకోబోతున్నాం. పిల్లలైతే ఇష్టపడతారు, లవ్ చేసేస్తారు. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే 1 కప్పు పాలు తీసుకుందాము. ఇది మనము కాచి చల్లార్చినటువంటి పాలు. సో ఆ పాలను ముందుగానే, స్టవ్ ఎక్కడా వెలిగించలేదండి ఇంకా, సో ముందుగా నేను ప్యాన్లోకి వేసేస్తున్నాను. ఓకే, దీని తర్వాత ఇదిగోండి ఇలా పనీర్ మనం క్యూబ్ లాగా తీసేసుకున్నాం కదా. ఒక గ్రేటర్ తీసుకుని, ఒక తురిమేది తీసుకుని ఈ పాలల్లోకి ఈ పనీర్ అంతా కూడా తురిమేసుకుందాం. ఇంకా కూడా నేను స్టవ్ ఆన్ చేయలేదు, దీని తర్వాత ఆన్ చేస్తాను. ఇలా చక్కగా మన ఇంట్లో గ్రేటర్తో సన్నగా ఉంటే ఇంకా బెటర్ అండి. గ్రేటరు మరి లావుగా కాకుండా సన్నగా వస్తే బాగుంటుంది. సన్నగా గ్రేట్ చేసుకుంటే ఏంటంటే మన కలాకంద్ ఫీల్ వస్తుంది అనమాట. దాన్ని ముక్కలుగా వేయలేము, క్రష్ చేయలేము, మ్యాష్ చేసినా ఇంత ఎఫెక్ట్ రాదు కదా. సో అందుకే సాధ్యమైనంత వరకు సన్నగా క్రష్ చేసుకుందాము. మిగతాది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించేస్తాను. ఒకసారి నీట్గా మిక్స్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకున్నాం కదా. సో ఇప్పుడు ఇందులో ఏమేమి ఉన్నాయి? మనకి పాలు, పనీర్ తురుము మాత్రమే ఉంది. దీంట్లో మనం కాస్త పాలపొడి కూడా వేసుకుందాం. అంటే ఇంతవరకు మనకు షుగర్ అంటూ మనం ఏం వాడట్లేదు. బ్రౌన్, వైట్, వైట్ అసలు మన అమృతంలో వాడమనుకోండి. సో బ్రౌన్ ఏది వాడట్లేదు. పటిక బెల్లం పొడి మాత్రం కొంచెం వాడుతున్నాము, అలాగే పాలపొడి వాడుతున్నాం అన్నమాట. సో పాలపొడి ఒక ఫుల్ కప్ వరకు తీసుకోవచ్చు. అంటే 1 కప్పు పాలకు ఒక 1/4 కప్పు పాలపొడి, ఇది మనకు అందాజా అనమాట. సో ఇది మనకు వేడి కాకముందే ఉండలు కట్టకుండా కలుపుకుందాం. ఓకే, పాలు మరీ మనకి వేడి అవ్వకముందే కలుపుకుంటే బెటర్. అందుకే నేను స్టవ్ వెలిగించిన వెంటనే పాలపొడి ఎందుకు వేసేసాను అంటే, పాలు వేడిగా అయ్యాయి అనుకోండి మళ్ళీ మనకు కొంచెం కలవడం ఇబ్బంది అవ్వచ్చు కదా, అందుకు. ఇప్పుడు దీన్ని మనం కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మిక్స్ చేసేసుకుందాం. సో ఇలా మనం సాధ్యమైనంత వరకు కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఏదైనా అంటే కలాకంద్, పాలతో చేసిన ఏదైనా సరే కొంచెం మనము ఈ పని ఎక్కువ ఉంటుంది, ప్రాసెస్ చాలా చిన్నగా ఉంటుంది. వెరీ హ్యాపీ, కావాల్సిన పదార్థాలు తక్కువే, కాకపోతే చేతికి పని మాత్రం చాలా ఉంటుంది. ఇది కొంచెం మనము ఇలా దగ్గర పడేంత వరకు కలుపుకోవాలన్నమాట. కొంచెం మనకు లైట్గా రంగు కూడా మారుతుంది, లైట్గా కొంచెం దగ్గర పడుతుంది. దగ్గర పడిన తర్వాత అప్పుడు మనం వేసుకోవచ్చు. ఇది ఎలా ఉంటుంది అంటే అండి, మనము ఈ మౌల్డ్ తీసుకుంటున్నాం కదా, ఇదిగోండి ఇలా ఒక మౌల్డ్ తీసుకుంటున్నాం. ఈ మౌల్డ్లోకి చక్కగా, అంటే ఇది మన సిలికాన్ మౌల్డ్ అనమాట. ఓకే, సో హీట్ రెసిస్టెంటే. సో ఈ సిలికాన్ మౌల్డ్లోకి మనము చక్కగా ఇది తీసుకొని, ఇది కొంచెం మనకు చల్లారిన తర్వాత ఇలా కేక్స్ లాగా, అంటే దీన్ని ఇలా చక్కగా బోర్లు చేసి నీట్గా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకొని మనం తినచ్చు. అంటే అందులోకి వేయడానికి మనము అణువుగా కలుపుకుంటున్నాం అనమాట. అంటే కన్సిస్టెన్సీ ఆ విధంగా తయారు చేసుకుంటున్నాం. అంటే కొంచెం మనకు ఒక దోశ పిండి, ఒక ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ అని చెప్పొచ్చు, కొంచెం ఆ దాంట్లో రావాలి. ఏదైనా కూడా కలాకంద్ అయినా, ఏదైనా పనీర్ అయినా, ఏదైనా కూడా కొంచెం మనకు చల్లారిన తర్వాతనే అది బేసిక్గా కట్ చేసుకోవడానికైనా దేనికైనా బాగుంటుంది. సరే కొంచెం మనకు మరుగు మొదలైంది, ఇది దగ్గర పడుతుంది 100%.
ఒక 2 మినిట్స్లో చక్కగా దగ్గర పడుతుంది. దగ్గర పడేంత వరకు మనము దీన్ని కలుపుకోవాలి. చూసారా ఎంత బాగా దగ్గర పడిందో. ఇప్పుడు ఇందులో మనం కాస్త పటిక బెల్లం పొడి, ఆ తర్వాత కాస్త యాలక్కుల పొడి ఇది కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. చూసారా అండి, అసలు కలాకండ్ లాగానే ఉంది కదా. అసలు పనీర్ వేసినట్టు తెలియట్లేదు, చెప్తే తప్ప తెలియదు అన్నట్టుగా ఉంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇదిగోండి ఈ మౌల్డ్ తీసుకున్నాను కదా, ఈ మౌల్డ్లోకి చక్కగా ఈ మిశ్రమాన్ని వేసేసుకుందాం. ఇలా చక్కగా ఈ మౌల్డ్లోకి వేసేసుకున్నాక పైనుంచి గులాబీ రేకులు, డ్రైడ్ గులాబీ రేకులు ఇలా చక్కగా పైనుంచి వేసుకోవాలి. ఆ తర్వాత తురిమిన బాదాం, ఆ తర్వాత పిస్తా ఇలా చక్కగా ఒక్కసారి ఇలా నొక్కేసుకుంటే ఏంటంటే దాంట్లో కలిసిపోతుంది అనమాట. ఇది ఇలా మనము ఈ మౌల్డ్లోకి సర్వ్ చేసుకున్నాం కదా, ఇది కాసేపు చల్లార్చాలి. 5 నిమిషాల పాటు వెయిట్ చేసామండి. కొంచెం చల్లబడింది, కానీ ఏంటంటే ఇది మనకు ఖచ్చితంగా ఒక అర్ధ గంట పాటు దీన్ని ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రీజర్లో ఉంచాలి. ఓకే, సో అప్పుడు మనకు చక్కగా మనకి ఏంటి అంటే ఒక కేక్ లాగా మనకు ముక్కలు కట్ చేసుకోవడానికి సులువుగా ఉంటుందన్నమాట. బట్ ట్రై చేద్దామండి ఒక్కసారి, బికాజ్ మౌల్డే కాబట్టి. ఇదిగోండి ఇలా చక్కగా షేప్ తీసుకుంది కదా. దీన్ని మనము కావాల్సిన షేప్లో నీట్గా కట్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి నేను కట్ చేయట్లేదు, ఎందుకంటే ఇంకొంచెం గట్టిపడాలి అది. ఇలా నీట్గా మనము సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటే మనకు కావాల్సిన షేప్లో మనం హ్యాపీగా కట్ చేసేసుకోవచ్చు. ఇలా చక్కగా కూల్గా రుచికరమైన పనీర్ కలాకండ్ రెడీ అయిపోయిందండి. సో ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలని నేనైతే వెయిట్ చేస్తున్నాను. మరి మీరు అనుకుంటున్నారా? అయితే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పనీర్ కలాకండ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పనీర్ 1, పాలపొడి 1 కప్పు, పాలు 1 కప్పు, పటిక బెల్లం పొడి 1/2 కప్పు, యాలక్కుల పొడి 1 టేబుల్ స్పూన్, పిస్తా కొద్దిగా, తరిగిన బాదాం కొద్దిగా, ఎండు రోజా రెబ్బలు కొద్దిగా. పనీర్ కలాకండ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ప్యాన్లో పాలు పోసి అందులో పన్నీర్ని తురిమి కలుపుకొని స్టవ్ వెలిగించి మరిగించుకోవాలి. తర్వాత అందులో కాస్త పాలపొడి వేసి దగ్గర పడేంత వరకు మరిగించుకోవాలి. తర్వాత అందులో పటిక బెల్లం పొడి, యాలక్కుల పొడి వేసి కలిపి ఒక మౌల్డ్లోకి తీసుకొని ఎండు గులాబీ రేకులు, బాదాం, పిస్తా వేసి అది కాస్త చల్లారిన తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే పనీర్ కలాకండ్ రెడీ.